చాలా గ్రామాల్లో మాదిరిగా అనంతపురం జిల్లా యాడికి మండలం తిమ్మాపురం గ్రామంలో మురికినీటి నిల్వ అనారోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టిస్తోంది. దోమల పెరుగుదల, దుర్వాసన మరియు నీటి బారిన రోగాలు గ్రామస్తుల ఆరోగ్యానికి హానికరంగా మారాయి. అయితే సరళమైన పరిష్కారంతో దీన్ని ఎలా మారుస్తామో చూద్దాం. ఈ సమస్య ప్రధానంగా ప్రజలు వంటగదిలో నుంచి వచ్చే నీరు మరియు బాత్రూంలో నుంచి వచ్చే నీరు నేరుగా రోడ్డు మీదకి వదలడం వలన మరియు సరైన మురుగునీటి వ్యవస్థ లేకపోవడం వలన ఏర్పడింది. అంతేకాకుండా గ్రామంలో నివసిస్తున్న ప్రజలు ఇంటి పరిసరాల్లోకి మురికినీరు రాకుండా మట్టితో రోడ్డు మీద ఆనకట్టలు వేయడం, దీనివలన రోడ్డు మీద ఆనవాళ్ళు లేకుండా పోయినాయి. ఈ సమస్యతో గ్రామంలోని ప్రజలు దోమల పెరుగుదల, దుర్వాసన మరియు ముసలివాళ్ళు, చిన్నపిల్లలు కాళ్ళు జారి కింద పడడం తరచూ జరుగుతోంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు గ్రామంలో ప్రతి ఇంటిని కలుపుతూ కొత్తగా భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను మరియు ఊరి చివరన కమ్యూనిటీ సోక్పిట్ను గ్రామ పంచాయతీ మరియు స్వచ్ఛ భారత్ మిషన్ నిధుల కింద ఏర్పాటు చేయడం జరిగింది. ఈ డ్రైనేజీ వ్యవస్థ ద్వారా మురుగునీరు గ్రామం చివరిలోని కమ్యూనిటీ సోక్పిట్కు చేరుతుంది. ఈ నీటిని భూమిలోకి ఇంకిపోయేందుకు కమ్యూనిటీ సోక్పిట్ సహాయపడుతుంది. ఈ చిన్న మార్పుతో గ్రామం పూర్తిగా మారిపోయింది. రోడ్లు మురికినీటి నుంచి విముక్తి పొందాయి. గ్రామంలో ఆరోగ్యం మెరుగైంది. గ్రామస్తుల జీవన నాణ్యత పెరిగింది. ఈ ప్రాజెక్టు ద్వారా గ్రామాన్ని పరిశుభ్రంగా మరియు ఆరోగ్యకరంగా మార్చడం సాధ్యమైంది. ఇందుకుగాను గ్రామంలోని ప్రజలంతా హర్షం వ్యక్తం చేయడం జరిగింది. మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కళ నెరవేరాలంటే ప్రతి గ్రామం ఈ మార్గాన్ని అనుసరించాలి. మనం కలిసికట్టుగా పరిశుభ్రమైన గ్రామాల కోసం పనిచేద్దాం.